భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఉపగ్రహ ప్రయోగాల్లో తన జైత్రయాత్రను అప్రతిహతంగా కొనసాగిస్తోంది. వ్యవసాయం, నీటి వనరుల సమర్థ వినియోగానికి కీలకమైన రిసోర్స్ శాట్ 2A ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపింది. PSLV C-36 వాహనౌక రిసోర్స్ శాట్ను 17.05 నిమిషాల్లోనే నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టి మన శాస్త్రవేత్తల సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది. తాజా విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న శాస్త్రవేత్తలు వచ్చే ఏడాది GSLV Mark 3 చంద్రయాన్ 2 ప్రయోగాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆధునిక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రిసోర్స్ శాట్ 2Aను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. 2003-2011లో నింగిలోకి పంపిన రిసోర్స్ శాట్ 1, రిసోర్స్ శాట్ 2 ఉపగ్రహాలు వినియోగదారులకు అందిస్తున్న సేవలకు కొనసాగింపుగా రిసోర్స్ శాట్ 2Aను అంతరిక్షంలోకి పంపారు. శ్రీహరికోట షార్ నుంచి ఉదయం 10:25 PSLV C-36 వాహక నౌక నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. Lift off normal with the ignition of 4 solid strap-ons and the core stage. Auto tracking. Wait at 20 seconds into the flight. And we heard the announcement, the ground lift strap-on has been separated at 70 seconds. 1235 కేజీల బరువైన రిసోర్స్ శాట్ 2A ఉపగ్రహాన్ని 817 కిలోమీటర్ల ఎత్తున కేవలం 17.05 నిమిషాల్లో PSLV C-36 ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం వల్ల సాగు ప్రాంతం, పంట ఉత్పాదక అంచనా, కరవు పర్యవేక్షణ, భూకమతాలు, సాగు వ్యవస్థల విశ్లేషణ వంటి వ్యవసాయ సంబంధిత అంశాలకు ఉపకరిస్తుంది. రిసోర్స్ శాట్ శ్రేణిలోని 3 ఉపగ్రహాలు ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం 2 ఉపగ్రహాలు ఒక ప్రదేశాన్ని స్కానింగ్ చేసిన తరువాత మళ్లీ అదే చోట స్కాన్ చేయటానికి 24 రోజుల సమయం పడుతుంది. రిసోర్స్ శాట్ 2A పూర్తిగా అందుబాటులోకి వస్తే 3 ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై 12 రోజులకోసారి ఫలితాలనందిస్తాయి. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. And is handshaking with some of the senior colleagues of ISRO. The injection of the satellites in its orbit, we should have the solar panel deployed. Today we have successful launch of Resource Sat 2A, which is going to provide continuity to our 3-tier imaging data, which will be extremely useful for various applications of land and water. A camera which is put on the launch vehicle, which showed the deployment of the satellite, and we could also see the deployment of the solar panels on this. I wish to congratulate the entire ISRO team for the wonderful job they have done. This mission is the ninth successful launch of ISRO from Sriharikota this year. For the first time, the propellant filling in the PS4 stage of PSLV was carried out in a totally remote fashion. The new avionics systems flight tested in this mission will definitely provide useful input for the forthcoming missions, and also it will provide good data for finalizing the new generation avionics architecture for our launch vehicles. వచ్చే ఏడాది GSLV Mark 3 ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్ 2 ప్రయోగం కూడా మరికొద్ది నెలల్లోనే చేపడతామన్నారు.